రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల కల్తీని కట్టడి చేసేందుకు హైడ్రా తరహాలో ఒక స్పెషల్ ఫోర్స్ ను ఏర్పాటు చేసేందుకు రేవంత్ రెడ్డి సర్కార్ సన్నాహాలు చేస్తోంది. సీనియర్ ఐపీఎస్ ను ఈ ఫోర్స్ కు బాస్ గా నియమించి పలు శాఖల అధికారులను కేటాయించనున్నారు. సీఎం ఆదేశాలతో ఇప్పటికే ఈ స్పెషల్ ఫోర్స్ ప్రతిపాదనలు రెడీ కాగా త్వరలోనే అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో ఏ వస్తువు చూసినా కల్తీమయంగా మారిపోయింది. తినే తిండి దగ్గర నుంచి తాగే నీటి వరకు అన్ని కల్తీలు చేస్తున్నారు. ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులను కల్తీ చేసి కొందరు గేటుగాళ్లు భారీగా సొమ్మును వెనకేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి వస్తువులోనూ కల్తీ జాడలు ఉండటంపై సర్కార్ సీరియస్ గా పరిగణించింది. ఈ క్రమంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న కల్తీలకు చెక్ పెట్టేందుకు ఏకంగా ఒక స్పెషల్ ఫోర్స్ ను తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ప్రజల ప్రాణాలతో చెలకాటం ఆడుతున్న నిత్యావసర వస్తువుల కల్తీ ముఠాల ఆట కట్టించేందుకు ఈ స్పెషల్ ఫోర్స్ చర్యలు చేపట్టనుంది. హైదరాబాద్ లో ప్రభుత్వ ఆక్రమణలు, చెరువులు, కుంటల్లో ఏర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తూ పెను సంచలనం సృష్టిస్తూ కబ్జాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్న హైడ్రా డ్రగ్స్, గంజాయి సహా మత్తు పదార్థాల ముఠాల పాలట శత్రువులుగా మారిన ఈగల్ ఫోర్స్ లాగానే వస్తువుల్లో కల్తీని నియంత్రించేందుకు ఒక పవర్ఫుల్ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటు చేసేందుకు అన్ని రకాల చర్యలు చేపట్టింది. అయితే ఈ స్పెషల్ ఫోర్స్ కేవలం తనిఖీలు మాత్రమే చేయకుండా కల్తీ కేటుగాళ్లపై సెర్చ్ అండ్ సీజ్ ఆపరేషన్లను నిర్వహించడం, వారికి భారీగా జరిమానాలు విధించేలా విశేషమైన అధికారులను కట్టబెట్టేందుకు ప్లాన్ చేస్తున్నారు. రెవెన్యూ, మున్సిపల్, హెల్త్, పోలీస్ శాఖల అధికారులతో కలిసి ఏర్పాటు చేయనున్న ఈ స్పెషల్ ఫోర్స్ కు ఒక సీనియర్ ఐపీఎస్ అధికారిని బాస్ గా నియమించే ఆలోచనను రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ స్పెషల్ ఫోర్స్ ఏర్పాటుకు సంబంధించి ఇప్పటికే సమగ్ర ప్రతిపాదనలు రెడీ అయ్యాయి. హైదరాబాద్లో చెరువుల ఆక్రమణలో అక్రమ నిర్మాణాలపై హైడ్రా ఏ రకంగా ఉక్కుపాదం మోపుతోందో అదేవిధంగా కల్తీ దందాపైన దూకుడుగా వ్యవహరించేలా ఈ కొత్త ఫోర్స్ను తయారు చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో తక్కువ మంది సిబ్బంది ఉండటంతో పాటు వారికి నామమాత్రపు అధికారాలు ఉండటంతో కల్తీగాళ్ల ఆట కట్టించడంలో సఫలం కాలేకపోతున్నారు. అదే సమయంలో కల్తీ చట్టంలో ఉన్న లొసుగులను ఉపయోగించుకొని నిందితులు తప్పించుకుంటున్నారు. ఇలాంటివి దృష్టిలో పెట్టుకుని ఆ స్పెషల్ ఫోర్స్ కు సర్వాధికారాలు కల్పించాలని సర్కార్ భావిస్తోంది. మార్కెట్లో దొరికే పాలు, నూనెలు, మసాలాల దగ్గర నుంచి హోటళ్లలో లభించే ఆహార పదార్థాల వరకు ప్రతి ఒక్క వస్తువుపై ఈ ఫోర్స్ నిరంతర నిఘా పెట్టనుంది. ఈ స్పెషల్ ఫోర్స్ కు ఆయా వస్తువుల శాంపిల్స్ సేకరించే అధికారం మాత్రమే కాకుండా నేరుగా ఆ వస్తువుల తయారీ కేంద్రాలపై దాడులు చేయడం, ఆ వస్తువులు సంబంధిత హోటల్ను కూడా సీజ్ చేసేలా చట్టపరంగా అధికారాలు ఇవ్వనున్నారు. కల్తీకి పాల్పడే వారి లైసెన్స్లను రద్దు చేయడంతో పాటు వారికి కోర్టులలో పెనాల్టీలు విధించి ఇంకోసారి అలాంటి కల్తీలకు పాల్పడకుండా చూసేలా రూల్స్ కఠినతరం చేస్తున్నారు. ఈ కల్తీల వెనుక ఇంతటి పెద్దవారి అండదండలున్నా వదిలిపెట్టకూడదనే స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు.